హలో అండి, అందరికీ టుడే స్పెషల్ చపాతీ విత్ మైసూర్కి దాల్ అండి. చపాతీలు మెత్తగా రావాలంటే పిండిని ఇలా కలుపుకోవాలండి. పిండిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని సాల్ట్ పిండి రెండు కలిసిపోయేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే పలుచగా అయిపోతుంది పిండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ మెత్తగా కలుపుకోవాలి పిండిని. ఇలా కలుపుకున్నాక మళ్ళీ పిండి కొంచెం ఆయిల్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఇలా గాలి పోకుండా కప్పేయాలి. ఈలోపు మైసూర్ పప్పు ప్రిపేర్ చేద్దామండి. పిండి కాసేపు అలా ఉంచేసి ఆనియన్, పచ్చిమిర్చి అండి. దీంట్లో ఎర్రకారం వేయొద్దు, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు. మైసూర్ పప్పుకి ఉల్లిగడ్డ ఎక్కువగా వేగనివ్వద్దండి, పచ్చి పచ్చిగానే ఉండాలి, అలానే టేస్ట్ ఉంటుంది పప్పు. పసుపు, కరివేపాకు. ఇప్పుడు పప్పు వేసేయాలండి. పప్పు ముందుగానే కడిగి పెట్టేసుకోవాలి. ఒక 15-20 నిమిషాలు నానాలండి. పప్పు మంచిగా ఉడుకుతుంది. దీనికి ఎక్కువ టైం పట్టదు, 5 మినిట్స్లో అయిపోతుంది పప్పు. ఇంకొంచెం వాటర్ వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. పప్పు ఉడికాక అప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ముందే సాల్ట్ వేస్తే పప్పు ఉడకదు. ఈలోపు మనం చపాతీ ప్రిపరేషన్ చేద్దాం. ఫస్ట్ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా చిన్న చిన్న పూరీలాగా వేసుకోవాలండి. చిన్న చిన్న పూరీలాగా వేసుకోవాలి. ఫస్ట్ ఇలా అన్నిటికీ ఆయిల్ అప్లై చేయాలండి. అన్ని సైడ్స్ ఆయిల్ బాగా వేయాలి. అప్పుడే ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అన్ని సైడ్స్ ఆయిల్ బాగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే చపాతీ మెత్తగా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క రోజైనా కూడా అలానే మెత్తగా ఉంటాయి. ఇలా అన్నీ చేసుకోవాలండి. చపాతీ చేసే ముందు పప్పును చూసేస్తామండి. చూడండి, పప్పు బాగా మెత్తగుడకొద్దు, ఇలానే ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేద్దాం. ఇంతే అండి, పప్పు అయిపోయినట్టే. పప్పుని పక్కన పెట్టేసి చపాతీ చేద్దామండి. చపాతీలు మరీ పల్చగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా మీడియంగా ఉండేలాగా ఒత్తుకోవాలండి. ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయ్యాక చపాతీ వేయాలి. హై ఫ్లేమ్ మీదనే చపాతీ కాల్చాలండి, లేకుంటే చపాతీలు గట్టిగా వస్తాయి. చూడండి, చపాతీ ఇలా పొంగు వచ్చే వరకు తిప్పకూడదండి. మంచిగా ఇలా పొంగు వచ్చాక తిప్పితే చపాతీ మంచి కలర్ఫుల్గాను తర్వాత మెత్తగాను వస్తాయి. ఇలా రెండో సైడ్ కూడా తిప్పుకొని ఇటు కూడా కొంచెం పొంగు వచ్చాక అప్పుడు ఆయిల్ అప్లై చేయాలండి. నేనైతే డాల్డా ఘీ అప్లై చేస్తున్నా. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో.
చూడండి చపాతీలు ఎంత మెత్తగా ఉన్నాయో. ఈ రెండు కాంబినేషన్ సూపర్ అండి. ఈ పప్పు చపాతీలోకి కాదండి, రైస్లో కూడా చాలా సూపర్గా ఉంటుంది. రైస్కి కూడా సూపర్ కాంబినేషన్ అండి. దీంట్లో నిమ్మకాయ పచ్చడి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.